హాయ్ అండి. నేను మీ సరోజ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సూజీ రవ్వతో బిస్కెట్లు. చాలా బాగుంటాయండి. గుల్లగా, కొంచెం క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలైతే ఎక్కువ ఇష్టపడతారు. బయటివి కావాలని అడగరు. అంత బాగుంటాయి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ పెట్టుకొని 1 కప్పు మనం సూజీ రవ్వ తీసుకోవాలి, ఉప్మా రవ్వ. అట్లనే పావు కప్పు మనం గోధుమ పిండి వేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం మనం ఇలాచి పొడి వేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అట్లనే కొన్ని నువ్వులు వేసుకోండి 2 స్పూన్ల దాకా. అట్లనే 2 స్పూన్ల దాకా కొబ్బరి సుతం మనం ఎండు కొబ్బరి తురిమి వేసుకోవాలి. అట్లనే ఒక 1/3 కప్పు దాకా చక్కెర వేసుకోవాలి. స్వీట్ కరెస్ట్ ఉన్నదండి. స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే పావు కప్పు వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు పిండి అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అట్లా చూడండి. అట్లా కలుపుకున్నాక ఇప్పుడు మనం అందులోకి ఎన్ని పాలు పడతాయో పాలను పోసుకుంటా మనం పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని పాలు పోసుకుంటా మనం పిండి అంతా కలుపుకుందాము. చూడండి, నాకైతే ఇక్కడ 1/4 కప్పు దాకా పట్టినాయి. ఆ కప్పుతోటి కొన్ని పోసుకుంటా, ఒకేసారి పోసుకోకండి. కొన్ని పోసుకుంటా పిండి అంతా కలుపుకోవాలి. చేత కలుపుకోండి, బాగా కలుపుతుంది. ఇప్పుడు చేత అంతా పిండి అంతా బాగా కలుపుకోవాలి. మన చపాతీ పిండి ఎట్లా కలుపుతామో అంతా ఉంచుకుంటే సరిపోయిద్దండి. బాగా లూజ్ వద్దు, బాగా టైట్ వద్దు. చూడండి, దబ్బనోవేలో ఇట్లా టైట్ అయింది ఉంటే కొంచెం గోధుమ పిండి వేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనం అంతా అట్లా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా మనం నెయ్యి వేసుకోవాలి. 2 కానీ 3 కానీ. నెయ్యి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది బిస్కెట్. వేసుకున్నాక ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి అంతా పిండికి పెట్టేటట్టు కలుపుకోవాలి. నేను పిండి కలిపినాక ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచినాక నెయ్యి వేసి చూపిస్తున్నాండి. అంటే మనకు కొంచెం రవ్వ సెట్ అవుతుంది. ఒక 5 నిమిషాలే, ఎక్కువ సేపు అవసరం లేదు. ఉంచకున్నా పర్లేదు. కాకపోతే ఒక 5 నిమిషాలు పక్కకు ఉంచుకుంటే మనకు రవ్వ అంతా నాని పిండి సెట్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. చూడండి, మనం పూరి ముద్ద అంతా తీసుకుంటే సరిపోతుంది. అంత తీసుకొని మనం చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు మనం ఒక ఫ్లాట్గా ఉన్న గిన్నెకు కొంచెం నెయ్యి రాసుకోవాలి. రాసుకొని దాన్ని కొంచెం ఒకసారి అట్లా ఒత్తుకోవాలి. మనం ఫస్టే డ్రై ఫ్రూట్స్ పెట్టినా పర్లేదు. ఇవినా కొంచెం నువ్వులున్న కొన్ని ఒకటి డ్రై ఫ్రూట్స్ పెట్టుకోండి, ఏదన్నా ఒకటి. లేకపోతే చిన్నగా ముక్కల్లా కట్ చేస్తాం పెట్టుకోవచ్చు. నేనైతే బాదం పెట్టుకున్నా, మధ్యలో కట్ చేసుకొని. ఇప్పుడు ఒకసారి మళ్ళీ బాదం మనకు నువ్వులు వేసుకున్నాం కదా, వీటికి పెట్టేటట్టు మళ్ళీ ఒకసారి అట్లా అనుకుంటే మనకు అది ఊడిపోకుంటుంటుంది ఆయిల్లో వేసినప్పుడు. ఇప్పుడు మనం అట్లా బిస్కెట్ లాగా ఒత్తుకున్నాక అన్నీ ఒక ప్లేట్లకు తీసుకోవాలి. చూడండి, ఆ మందంలో ఉంచుకోండి. ఎక్కువ మందం వద్దు, పతలొస్తద్దు. ఆ మందం ఉంటే సరిపోయిద్ది. మిగతా ఇస్తాం మనం అలాగే చేసుకోవాలి. చూడండి, అలా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని నువ్వులు, ఒక జీడిపప్పు పలుకు, బాదం పలుకు పెట్టుకొని మనం దాన్ని ఫ్లాట్గా అనుకుంటే సరిపోయిద్ది. బిస్కెట్ లాగా వచ్చేస్తుంది మనకు. చేన్ కుకీస్ బిస్కెట్ ఉన్నట్టు ఉంటుందండి. పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు. మనకు బయటివి కావాలని అనడారు. ఇప్పుడు సమ్మర్లో ఇంటికాడ ఉంటారు కదా, ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా చేసి పెట్టండి. అప్పటికప్పుడు మనం దీన్ని ఒక 10 నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. బిస్కెట్లు అన్నీ ఒకేసారి చేసుకున్నాకనే మనం డ్రీపై చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే 2 ప్లేట్లల్లో అయినాయి. ఇప్పుడు డ్రీపైకి ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ అన్నది ఎక్కువ వీట్ కావద్దు, మామూలుగా వీట్ అయితే సరిపోతుంది. మామూలుగా వీటి ఉన్నప్పుడే మనం బిస్కెట్లు వేసుకోవాలి. మనం స్టవ్ ఉంచుతాం, సిమ్లో ఉంచుకోండి. లోను వద్దండి. లో ఉన్నా కానీ కొంచెం మాడే ప్రమాదం ఉంటుంది. పూర్తిగా లో అనుకొని వీటిని ఒక 4-5 నిమిషాలు బాగా మనం కాల్చుకోవాలి. చూడండి, అట్లా అది కొంచెం కలర్ చేంజ్ కాగానే మనం ఇంకో వైపు వేసుకోవాలి.
రెండు వైపులా తింపుకుంటా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసుకోవాలి. మనకు బిస్కెట్ ఏ కలర్ ఉంటుందో ఆ కలర్లో వస్తుందండి. మరీ మాడిపోయినట్టద్దు, ఈ కలర్ ఉన్నప్పుడు తీసుకోండి. మనకు లోపల కొంచెం గుల్లగా పైన కొంచెం క్రంచీగా చాలా టేస్ట్ ఉంటుందండి. మనకు బాదాం జీడిపప్పులకు ముక్కలు వేసుకున్నాం కదా, కొబ్బరి జీడిపప్పులు తలుగుతూ మళ్ళీ నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి పేవరుస్తాం బిస్కెట్కి తెలుస్తుంది. సూపర్ ఉంటుందండి. ఒక్కదాంతో ఆపరే ఒక 4-5 లాగించుతారు పిల్లలైతే, అంత బాగుంటాయండి. మనం అన్నీ అదేవిధంగా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి. స్టవ్ అన్నది మీడియం ఉంచుకొని మీరు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం బిస్కెట్లని తీసుకొని అవి పూర్తిగా చల్లారినాక మనం ఏదన్నా హీటెడ్ కంటైనర్లో పెట్టుకుంటే మనకి ఒక 20-25 రోజుల దాకా ఉంటాయండి. ఇవి బిస్కెట్లు అన్నవి చాలా బాగుంటాయి. తప్పక ట్రై చేయండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్తో నా వీడియో ఇంకొంతమందికి చేరుతుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే పక్కకున్న బెల్ ఐకాన్కి ఇచ్చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. ఇలా చేసి ఎలా కుదిరిందన్నది మీకు కామెంట్ చేయండి. చాలా చూడండి గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. తప్పక ఇలా చేసి మీ పిల్లలకు పెట్టండి.